అందరికీ నమస్కారం అండి. టుడే we will discuss about Rayleigh-Jean's law. Rayleigh-Jean's law or Rayleigh-Jean's formula. Rayleigh-Jean's law or Rayleigh-Jean's formula. Okay, so ఇక్కడ వీన్ సూత్రం, వీన్ ఫార్ములా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో బ్లాక్ బాడీ అంటే ఏంటి, అలాగే బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటి, సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటే ఏంటో కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రేడియేషన్స్ కాదు, సో వీన్స్ ఫార్ములా అంటే వీన్స్ సూత్రం E lambda is equals to Wiens सूत्र E lambda is equals to C1 into lambda power minus 5 C1 into lambda power minus 5 into E power minus C2 K T minus C2 by K T. ఓకే, సో ఇక్కడ ఈ వీన్స్ సూత్రం అనేది అధిక తరంగదైర్ఘ్యం వద్ద సో నిష్ప్రయోజనం అవ్వడాన్ని గమనించిన ఈ రేలీ మరియు జీన్స్ సైంటిస్టులు సో విద్యుత్ గతిక శాస్త్రాన్ని అండ్ అలాగే సంభావ్యత యాంత్రిక శాస్త్రాన్ని అనువర్తింపజేసి సో బ్లాక్ బాడీ రేడియేషన్ని అంటే కృష్ణ వస్తు వికిరణాన్ని ఈ కృష్ణ వస్తు వికిరణానికి సంబంధించిన సూత్రాన్ని అనే దాన్ని ఒకదాన్ని సో ఉత్పాదించడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి. అంటే అది మళ్ళీ చెప్తాను. సో ఈ రేలీ సూత్రం అనేది ఒక అధిక తరంగదైర్ఘ్యం వద్ద సో నిష్ప్రయోజనం అవడానికి గమనించిన ఈ రేలీ-జీన్స్ సైంటిస్టులు ఇద్దరూ కలిసి విద్యుత్ గతిక శాస్త్రాన్ని అండ్ అలాగే సంభావ్యత యాంత్రిక శాస్త్రానికి అనువర్తింపజేసి ఈ బ్లాక్ బాడీ రేడియేషన్కి సంబంధించిన ఫార్ములాని సూత్రాన్ని ఒక దాన్ని వీళ్ళిద్దరూ ఉత్పాదించడం జరిగింది. సో దీనినే రేలీ-జీన్స్ ఫార్ములా అంటారు. రేలీ-జీన్స్ ఫార్ములా అంటారు. ఓకే, దట్స్ అండర్స్టూడ్. సో ఇక్కడ రేడియేషన్ అనేది ఈ వికిరణం అనేది సో ఆదర్శ వాయువులాగా ప్రవర్తిస్తుందని అంటే అలాగే ఈ రేడియేషన్ ప్రెషర్ అంటే ఈ వికిరణ పీడనం అదే P ఈజ్ ఈక్వల్స్ టు E/3 P ఈజ్ ఈక్వల్స్ టు E/3. సో ఇక్కడ ఈ రేడియేషన్ అనేది ఒక ఆదర్శ వాయువులాగా పనిచేస్తుందని ప్రవర్తిస్తుందని అండ్ అలాగే ఈ వికిరణ పీడనం P ఈజ్ ఈక్వల్ టు E/3. సో ఇందులో E అనేది ప్రమాణ ఘనపరిమాణంలోని మొత్తం శక్తి. E అనేది ప్రమాణ ఘనపరిమాణంలోని మొత్తం శక్తి. సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు E/3 అని మనకు తెలుసు. సో ఇక్కడ రేడియేషన్కి ఒక త్వరంగ స్వభావం ఉంటుంది. రేడియేషన్కి వేవ్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది, తరంగ స్వభావం అనేది ఒకటి ఉంటుంది. సో ఈ తరంగాల పౌనఃపున్యాలు ఈ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ తరంగాల యొక్క పౌనఃపున్యాలు ఫ్రీక్వెన్సీస్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ వరకు అంటే అనంతం వరకు విస్తరించి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ పోలికల కారణంగా మనం యాంత్రిక కంపనాల సాదృశ్యాన్ని ఈ వికిరణ కంపనాలు కూడా అన్వయించవచ్చు.
సో ఈ సిద్ధాంతం ఆధారంగా ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఈ కృష్ణ వస్తు వికిరణాన్ని ఉత్పాదించడంలో ఈ రేలీ అండ్ ఈ రేలీ మరియు జీన్స్ సైంటిస్టులు సో కొన్ని ఊహల్ని సో గావించడం జరిగింది. సో ముఖ్యంగా అవి ఏంటి అంటే ఒకటి కొన్ని ఊహల్ని వీళ్ళిద్దరూ గావించడం జరిగింది. సో అందులో ముఖ్యంగా ఒకటి ఏంటి అంటే సో శక్తికి తరంగదైర్ఘ్యానికి మధ్య ఉండే సంబంధంగా సో మనం ఈ మ్యాక్స్వెల్ వితరణ సూత్రాన్ని అనువర్తించవచ్చు. సో ఇది మొదటిది. అలాగే ఇంకోటి సో వాయువులకు వర్తించే శక్తి అనేది సో సమవిభాగ నియమాన్ని ఇక్కడ మనం వికిరణానికి కూడా అనువర్తించవచ్చు. ఇది 2. అలాగే ఇంకోటి సో వికిరణ సమతా స్థితిలో ఉన్న సందర్భంలో ఈ వికిరణం ఉన్న పాత్ర యొక్క గోడలు పరిపూర్ణ పరావర్తక ధర్మాన్ని కలిగి ఉంటాయి అని వీళ్ళు ఊహలను గమనించడం జరిగింది. అలాగే ఇంకోటి ఈ సమతా స్థితిలో రేడియేషన్ అనేది ఉన్నప్పుడు సమతా స్థితిలో వికిరణం అనేది ఉన్నప్పుడు సో అది కిరణం తరంగాలు అంటే అలాగే ఈ వికిరణం ఉన్న పాత్ర యొక్క గోడల వద్ద ఈ కలిగే పరావర్తనం కారణంగా ఈ కాన్స్టెంట్ వేవ్స్ అనేవి అంటే ఈ స్థిరమైన తరంగాలు అనేవి ఏర్పాటవడం జరుగుతుంది. ఈ స్థిరమైన తరంగాలు సో అక్కడ ఏర్పాటవడం మనం గమనించవచ్చు. ఓకే, సో ఈ స్థిర తరంగాల యొక్క పౌనఃపున్యాలు ఈ ఫ్రీక్వెన్సీస్ లేదా తరంగ దైర్ఘ్యాలు ఈ స్థిర తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీస్ లేదా వేవ్ లెంగ్త్స్ పౌనఃపున్యాలు లేదా తరంగ దైర్ఘ్యాలు లేదా ఈ తరంగ దైర్ఘ్యాలు సో ఎలా ఉంటాయంటే విచ్ఛిన్నంగా ఉంటాయి. అంటే సాగదీసి ఒక 2 స్థిరమైన కొనల మధ్య బిగించిన తీగ కంపన పౌనఃపున్యాలు అది అంటే V/2L అండ్ ఇంకోటి 2 into V/2L అండ్ 3 into V/2L. సో ఈ విధంగా ఉండటం జరుగుతుంది. సో ఇట్లా విచ్ఛిన్నంగానే ఇవి ఉంటాయి. సో అయితే ఈ పోలిక చేత ఈ వికిరణ కంపనాలను అంటే ఈ రేడియేషన్ వైబ్రేషన్స్ మనం తీగల కంపనాలుగా కూడా భావించవచ్చు. ఇది 4. అండ్ అలాగే ఈ రేలీ జీన్స్ గాంచిన ఊహంలో ఇంకోటి సో వీన్స్ స్థానభ్రంశ సూత్రం అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనుకున్నాం. ఇది C1 or C2 కాన్స్టెంట్. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ C1 or C2. ఓకే, సో లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు స్థిరాంకం. అండ్ స్టిఫాన్ సూత్రం ఈ స్టిఫాన్ ఫార్ములా కూడా మనం అర్థం చేయడం జరిగింది. EB స్టిఫాన్ ఫార్ములా EB ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా T⁴. ఈ సూత్రాలు 2 రేడియేషన్ కి వర్తిస్తాయి. ఈ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా సూత్రము ఈ స్టిఫాన్ సూత్రము ఈ 2 సూత్రాలు కూడా ఈ రేడియేషన్ కి వర్తిస్తాయి. ఓకే, అంటే ఈ పై ఊహంలో మొత్తం 5 ఊహలు చెప్పాం. 2, 3, 4, 5 మొత్తం 5 ఊహలు ఇవి దాల్చడం జరిగింది. 5 ఊహలు మనం చెప్పుకున్నాం. సో ఇందులో ఈ పై ఊహల్లో 4వ దానికి రండి. ఈ 4వ ఊహ నుంచి ఒక విషయం అనేది మనకి క్లియర్గా స్పష్టం అవుతుంది. సో అది ఏంటి అంటే సో 2 వరుస పరావర్తనాల మధ్య అంటే చూద్దాం ఎలా 2 వరుస పరావర్తనాలు అంటే సో ఏ విధంగా ఉంటాయని చూద్దాం. సో ఎలా అంటే
ఓకే, ఇంకోటి ఇది A, ఇది B, ఇది C, ఇది ఫిగర్ అన్నమాట. సో ఇప్పుడు పై ఊహంలో ఎన్నోదని చెప్పాం, 4వ ఊహ నుంచి ఒక విషయం మనకి స్పష్టం అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, సో అది ఏంటి అంటే ఈ రెండు వరుస పరావర్తనాల మధ్య, అంటే ఈ పటాన్ని అబ్జర్వ్ చేయండి, ఈ ఫిగర్, ఈ రెండు వరుస పరావర్తనాల మధ్య అంటే ఇందులో చూపినట్లు సో కొన్ని నియమిత సంఖ్యలో గల ఫ్రీక్వెన్సీస్ లేదా వేవ్ లెన్స్, పౌనఃపున్యాలు లేదా తరంగ దైర్ఘ్యాలు, సో ఇవి మాత్రమే సాధ్యం అవుతాయి మనకి. ఫ్రీక్వెన్సీస్ లేదా పౌనఃపున్యాలు మాత్రమే, ఫ్రీక్వెన్సీస్ లేదా వేవ్ లెన్స్ మాత్రమే మనకి సో ఏమవుతాయి, సాధ్యం అవుతాయి. సో ఇక్కడ రేడియేషన్ సి వెలాసిటీతో, రేడియేషన్ సి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి సో ఇక్కడ ఇది ఫ్రమ్ ఏ ఫిగర్ చూడండి, రేడియేషన్ అనేది సి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి సో ఈ పటంలో చూపినట్లు ఈ ఏ ఫిగర్ చూడండి. సో దీని మాదిరిగా తీగ అనేది వైబ్రేట్ అవుతున్నప్పుడు, దీని మాదిరి ఇది మాత్రమే ఈ ఏ ఫిగర్ చూడండి, దీని మాదిరిగా తీగ అనేది వైబ్రేట్ అవుతున్నప్పుడు, కనిపిస్తున్నప్పుడు ప్రాథమిక పౌనఃపున్యం అనేది దీని నుంచి V1 ఈజ్ ఈక్వల్స్ టు C బై L1 ఆర్ 2L. V1 ఈజ్ ఈక్వల్స్ టు C బై 2L. ఆల్రెడీ మనం దాకా చెప్పుకున్నాం ఎలా ఉంటాయంటే V బై 2L అని మొదటి దానికి, రెండోది 2 ఇంటూ V బై 2L అని, అలాగే దాని తర్వాత 3 ఇంటూ V బై 2L అని. సో ఈ విధంగా అనంతం వరకు ఉంటాయని చెప్పాం. సో ఇవి కాదు అనంతం వరకు, ఈ విధంగా ఉంటాయి, అనంతం వరకు ఉంటాయని చెప్పింది ఇవి కాదు. ఓకే, సో ఇవి ఈ విధంగా ఉంటాయి ఆర్డర్లో. ఓకే, ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది, V1 ఈజ్ ఈక్వల్స్ టు V1 ఈజ్ ఈక్వల్స్ టు C బై 2L. ఇది దేనికి. సో ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి B. సో దీని మాదిరిగా తీగ అనేది ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు, వైబ్రేట్ అవుతున్నప్పుడు, సో రెండవ అనుస్వరం V2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ C బై 2L. V2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ C బై 2L. సో అంటే అలాగే ఇది B. ఇప్పుడు మూడోది ఈ ఫిగర్, ఫ్రమ్ దిస్ ఫిగర్, సో ఎందుకు V1 C బై 2L అంటే 1. రెండోది 2 ఉన్నాయి కదా, 2. మూడోది ఆల్రెడీ చెప్పగలేదు, 3 ఇంటూ C బై 2L 1 2 3. ఓకే, దీని మాదిరిగా ఈ మూడవ అనుస్వరం అనేది కనిపిస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. సో అందువల్ల ఈ అనుమతింపబడిన కంపన పౌనఃపున్యాలు, ఎలా ఉంటుంది, ఈ అనుమతింపబడిన కంపన పౌనఃపున్యాలు Vn ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ C బై 2L. సో ఇక్కడ N అంటే 1 2 3 and so on etc. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. Vn is equals to N into C by 2L. So here the N is equals to 1 2 3 and so on. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, అది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు ఈ అనుమతింపబడిన ప్రతికంపనం, కంపన రీతి అంటే మోడ్ ఆఫ్ వైబ్రేషన్, కంపన రీతి అంటే మోడ్ ఆఫ్ వైబ్రేషన్. ఈ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, సో దీన్ని మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. సో ఇప్పుడు
మనం ఎల్ పొడవు, ఎల్ అనేది పొడవు అండ్ అలాగే ఎల్ వెడల్పు, ఎల్ పొడవు, ఎల్ హైట్, ఎల్ లెంత్ అండ్ ఎల్ విడ్త్. ఓకే, ఎల్ పొడవు, ఎల్ వెడల్పు, ఎల్ ఎత్తు కలిగిన సమకరాకారంలో ఉన్న ఒక ఖాళీ పాత్రను తీసుకున్నాం. సో ఈ పాత్ర గోడలు ఈ పరిపూర్ణ పరావర్తక ధర్మాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ పాత్ర లోపల మనం ఒక బ్లాక్ బాడీని ఉంచితే, అంటే ఒక కృష్ణ వస్తువుని ఉంచితే, ఓకే, అంటే ఉంచామనుకున్నాం. సో ఇక్కడ ఈ బ్లాక్ బాడీ నుంచి, అంటే ఈ కృష్ణ వస్తువు నుంచి వెలువడే వికిరణాలు, రేడియేషన్స్, అంటే కణము యొక్క గోడల వద్ద పరావర్తనం అనేది చెందడం జరుగుతుంది. మనం ఆల్రెడీ బీయింగ్స్ డిస్ప్లేస్మెంట్ లా చెప్పుకున్నాం. అదే ఈ బ్లాక్ బాడీ అండ్ బ్లాక్ బాడీ రేడియేషన్ కోసం చెప్పుకున్నాం. సో ఈ విధంగా 2 గోడలు ఉంటాయి, S1 గోళం, S2 గోళం అని. సో ఈ విధంగా 2 గోళాలు ఉంటాయని, దీంట్లో రేడియేషన్ జరుగుతుందని, సో ఆ విధంగా డైరెక్షన్స్ ఇందులోనే ఈ విధంగా ఉంటాయని సో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, అవునా. సో ఈ విధంగా పరావర్తనం అనేది చెందుతాయి. సో ఇక్కడ ఈ వికిరణ తరంగాలు అనేవి ఈ వికిరణ తరంగాలు, ఈ వేవ్స్ అన్ని డైరెక్షన్స్లోనూ, అన్ని దశల్లోనూ ప్రయాణిస్తాయి కాబట్టి సో అవి పాత్ర గోడ లోపల వద్ద బహుళ పరావర్తనాలు చెందుతాయి. పాత్ర గోడ లోపల వద్ద బహుళ పరావర్తనాలు అనేవి చెందుతాయి. సో దాని ఫలితంగా అన్ని తరంగదైర్ఘ్యాలను కలిగి ఉండే కాన్స్టెంట్ వేవ్స్, స్థిర తరంగాలు అనేవి ఏర్పడతాయి. సో ఈ స్థిర తరంగాల యొక్క పౌనఃపున్యాలు ఎలా ఉంటాయి అంటే V is equals to m into c by 2l. స్థిర తరంగాలు ఏ విధంగా ఉంటాయంటే V is equals to m into c by 2l. So here n is equals to 1, 2, 3 and so on. సో ఈ విలువలతో అనువదించబడి ఉంటాయి. ఇప్పుడు ఈ వికిరణాలు కాంతి వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి, ఈ వికిరణాలు అనేవి కాంతి వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి C విలువ కాంతి వేగం అవుతుంది. ఓకే, సో ఈ నిరూపకాక్షాలు సో XYZ మూడు, ఈ యాక్సిస్లో XYZ మూడు కూడా సమకరణం యొక్క అంచుల వెంబడే ఉన్నాయని భావిస్తే, అంటే సమకరణం యొక్క అంచుల వెంబడే ఉన్నాయని మనం భావిస్తే సో అది ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసి సో X, Y, Z యాక్సిస్ ఉన్నాయి. X, Y, Z యాక్సిస్ ఉన్నాయి. సో this is X, this is Y and here this is Z. ఓకే, సో ఇప్పుడు this is V, this is here, this is V, here, V, this is C, and here
బి. ఓకే. సో ఇప్పుడు ఈ నిరూపక అక్షరాలు ఎక్స్ వై జెడ్ ఈ మూడు సమకరణం యొక్క అంచులు వెంబడే ఉన్నాయని భావిస్తే సో ఈ ఫిగర్లో చూపినట్టుగా సో ఇక్కడ ఈ సమీకరణం నుంచి అంటే పైన ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి, ఈక్వేషన్ 1 అని, అవునా? ఈ ఈక్వేషన్ నుంచి సో ఎక్స్ అక్షరం డైరెక్షన్లో సో స్థిర తరంగంలో ఏర్పడే ఉచ్చుల సంఖ్య ఎలా ఉంటుంది అంటే nx is equals to 2l by c into x మరియు లేదా and bx is equal to nx into c by 2l ఈ విధంగా ఉంటుంది. దీన్నే ఇలా మార్చేయాల్సి కంగారు పడిపోతుంది. ఓకే. సో ఇది ఈ విధంగా nx ఇలా ఉంటే ny కూడా ఇప్పుడు రాసేయచ్చు. రైట్. మీరు this is nx and ny is equals to 2l by c into by and by is equals to by into c by 2l and nz is equals to 2l by c into bz and bz is equals to nz into c by 2l. సో ఈ విధంగా ఉంటాయి. సో మరియు ఇక్కడ b స్క్వేర్ and v square. So here v is equals to the combination of vx, vy plus vz. Okay. And so here the v square is equals to the combination of vx plus vy plus vz. vx plus vy plus vz square కదా square. ఓకే. స్క్వేర్. సో దాని ఏంటి ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు bx స్క్వేర్ మీన్స్ bx స్క్వేర్ అంటే ఇక్కడ ఉంది bx ఈజ్ ఈక్వల్స్ టు nx ఇంటూ c బై 2l nx ఇంటూ c బై 2l హోల్ స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ మీన్స్ సో హియర్ ద by is equals to ny into c by 2l. సో ny into c by 2l whole square plus bz square ఉంటుంది కదా bz square is equals to nz into c by 2l whole square. So here this is b square. సో ఇప్పుడు దీని నుంచి c by 2l ని కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే సో వస్తుంది b square is equals to మొత్తం ఇందులో c by 2l కామన్ కదా ఈ c by 2l ని కామన్ తీయండి. c by 2l ని కామన్ తీస్తే c by 2l whole square of nx square plus ny square plus nz square. ఓకే. ఆల్ ఆఫ్ యు అండర్స్టూడ్. వన్ సైడ్ టెలింగ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ xyz నిరూపకాక్షాల నుంచి సో ఇక్కడ ఆల్రెడీ మనకి సో ఇందాక చూసాం ఫస్ట్ దానికి b is equals to c by 2l అని అంటే ఇక్కడ c అంటే కాంతి వేగం అని తరంగాలు కాంతి వేగంతో పాటు ట్రావెల్ చేస్తాయని చెప్పుకున్నాం. ఓకే. సో దీని నుంచి మొదటి దానికి b is equals to c by 2l అదే 1 into c by 2l. సో సెకండ్ వన్ 2 into c by 2l.
అదే థర్డ్ అయితే b ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ సి బై 2l. సో ఎక్సెట్రా b ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ సి బై 2l. సో ఈ విధంగా వస్తుంది. సో ఫ్రమ్ దీని నుంచి మనకి ఈ విధంగానే ఒక ఈక్వేషన్ వచ్చింది. సో అదేంటి, b ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ సి బై 2l. సో హియర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ xyz యాక్సిస్ ఉన్నాయి కాబట్టి ఈ xyz యాక్సిస్ కి bx గాను by గాను bz గాను తీసుకున్నాం, అవునా. సో ఇందులో నుంచి nx ny nz, సో దీని నుంచి ఫస్ట్ nx ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. సో ముందు bx చేద్దాం. సో ఎందుకంటే ఇది v ఫామ్ లో ఉంది కదా, ఆ తర్వాత nx. ముందు bx ఈజ్ ఈక్వల్స్ టు, సో దీనికి రాని n ప్లేస్ లో nx c బై 12 కావాలి. ఓకే, రెండు ny x అయిపోయింది ny. సో ny తీసుకుంటే n ప్లేస్ లో ny, c బై 12 ఎలా, c మీన్స్ కాంటివ్ యాంగిల్. అండ్ థర్డ్ వన్ z యాక్సిస్ కి సంబంధించి bz ఈజ్ ఈక్వల్స్ టు nz ఇంటూ c బై 12. ఓకే, అలా ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఈ ny అండ్ nx ny nz, సో ఈ bx ని పంపేసి ఈ nx ని డోర్ తీసుకొచ్చేస్తాం. సో తీసుకొచ్చేస్తే ఈక్వేషన్ ఎలా మారుతుంది, nx ఈజ్ ఈక్వల్స్ టు, సో రెసిప్రోకల్ అయిపోతాయి, మరి మారిపోయినప్పుడు c కిందకు వచ్చేస్తుంది, 2l పైకి వెళ్ళిపోతుంది. సో nx ఈజ్ ఈక్వల్స్ టు 2l బై c ఇంటూ bx అండ్ ny ఈజ్ ఈక్వల్స్ టు 2l బై c ఇంటూ by and nz. So here nz is equals to 2l by c into bz. Okay, so ఇప్పుడు b అంటే మొత్తం టోటల్ అని. సో here the b is equals to bx plus by plus bz. సో ఇప్పుడు ఆ b ని స్క్వేర్ చేస్తే here the b square is equals to bx square plus by square plus bz square. The combination of bx by bz is equals to total of b. ఓకే, సో దీని నుంచి b స్క్వేర్ ని bx అంటే ఏంటో మనకు తెలుసు. ఇది bx అంటే nx into c by 12, by తెలుసు, ny into c by 12, bz తెలుసు, bz nz into c by 12. సో ఈ bx by bz ప్లేస్ లో వీటిని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సో ఇలా వస్తుంది. సో దాంట్లో c by 12 కామన్ ఏంటి, సో c by 12 కామన్ ఉంది కాబట్టి మొత్తానికి c by 12 కామన్ తీస్తే సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు c by 12 హోల్ స్క్వేర్, తర్వాత nx స్క్వేర్ మొత్తానికి స్క్వేర్ కాబట్టి ఇది దీనికి స్క్వేర్ వర్తిస్తుంది, దీనికి స్క్వేర్ వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు c by 12 హోల్ స్క్వేర్ ఇంటూ nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సో అంటే ఇక్కడ ఏంటంటే b ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ స్క్వేర్ నడువు పంపించేయండి, స్క్వేర్ నడువు వెళ్ళిపోతే రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది, అవునా. సో ఈ స్క్వేర్ రూట్ నడువు పంపించేస్తే b ఈజ్ ఈక్వల్స్ టు, దీని కనుక ఇటు పంపించేస్తే స్క్వేర్ c బై 2l హోల్ స్క్వేర్. ఇక్కడ రాద్దాం నీట్గా. సో స్క్వేర్ రూట్ లో పంపించేది ఏముంటుంది, b ఈజ్ ఈక్వల్స్ టు c బై 2l హోల్ స్క్వేర్ ఆర్ nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ c బై 2l హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్. సో హియర్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి మాత్రమే ఈ c బై 12 మాత్రమే, ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది. ఓకే, సో దీని నుంచి b ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దీనికి c బై 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్. b ఈజ్ ఈక్వల్స్ టు c బై 12 into square root of
nx square plus ny square plus nz square. ఓకే, సో దీని ఒక ఈక్వేషన్ ఇవ్వండి. ఓకే, సో స్టార్టింగ్ లో ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, b is equals to n into c by 2l, దాని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, దీని ఈక్వేషన్ 2 అనుకోండి, దీని ఈక్వేషన్ 3. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఈ సమీకరణం ఒక గోళానికి సమీకరణం, ఇది ఒక గోళానికి సమీకరణం. సో ఇక్కడ ఈ గోళ వ్యాసార్థం గామా అనుకుంటే, సో ఇందులో ఈ పై సమీకరణాన్ని సంతృప్తిపరిచే nx, ny, nz, సో ఈ విలువల సమితి ప్రతి ఒక్కటి కూడా ఒక కంపన రీతిని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈ nx, ny, nz సమితుల సంఖ్య సో ఎన్ని అనుమతించబడుతుందో, అంటే ఎన్ని అనుమతించబడునో, సో ఆ సంఖ్య మొత్తం కంపన రీతుల సంఖ్యని ఇవ్వడం జరుగుతుంది, మొత్తం సంఖ్యని ఇస్తుంది, మొత్తం కంపన రీతుల సంఖ్యని ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ v అండ్ v ప్లస్ dv, ఇక్కడ ఈ v అండ్ v ప్లస్ dv సారీ u ప్లస్ u ప్లస్ dv ఈ ఫ్రీక్వెన్సీల అంతరంలోనూ ఉండే కంపన రీతులను ఈ ఈక్వేషన్, ఈ సమీకరణాన్ని ఆధారంగా మనం కనుక్కోవచ్చు, ఈ సమీకరణం ఆధారంగా మనం కనుక్కోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ సమీకరణం నుంచి మనకి క్లియర్గా ఒక సంగతి అనేది స్పష్టం అవుతుంది. సో ఏంటయ్యా అంటే, అది ఈ nx, ny, nzలో ఏ రెండింటికో మాత్రమే మనం ఇండిపెండెంట్ అంటే స్వతంత్రమైన విలువలు ఇవ్వగలం. ఇవి మూడు ఉన్నాయి, కానీ ఈ వీటిలో రెండింటికి మాత్రమే, ఏవో ఒక రెండింటికి అయితే nx, ny, లేకపోతే nx nzకో, లేకపోతే my nzకో, సో ఏవో రెండింటికి మాత్రమే స్వతంత్రమైన విలువలు మనం ఇవ్వగలం. సో మిగిలిన మూడో దానికి రెండింటికి ఇచ్చేస్తాం, ఇంకోటి ఉండిపోతుంది కదా, మూడో దాని విలువ సమీకరణాన్ని తృప్తిపరచలాగే, అంటే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచేలాగే ఉండి తీరాలి ఖచ్చితంగా. కాబట్టి అది స్వతంత్ర రాశి కాజాలదు. అంటే ప్రతి పౌనఃపున్యానికి సంబంధించి కేవలం 2 స్వతంత్ర కంపన రీతులు మాత్రమే సాధ్యమవుతాయి. ఏంటది మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పౌనఃపున్యానికి సంబంధించి ప్రతి ఎవ్రీ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఏవో కేవలం 2 స్వతంత్ర కంపన రీతులు మాత్రమే సాధ్యమవుతాయి, అంతకంటే ఎక్కువ ఉంటే సాధ్యం కాదు. ఓకే, సో ఇక్కడ ఈ వికిరణ తరంగాలు తిరియక్ తరంగాలు. సో ఇక్కడ కంపన తలానికి పర్పెండిక్యులర్ గా ఉండే 2 లంబ తలాలలోనూ ఈ తరంగాలు అనేవి ద్రోణం అనేవి చెందగలవు. సో ఈ 2 ధ్రువ కంపనాలే సో మనకు 2 కంపన రీతులను ఇస్తున్నాయి, అవునా? సో ఇప్పుడు మనం v అండ్ v ప్లస్ dv, ఈ v అండ్ v ప్లస్ dv ఫ్రీక్వెన్సీల అంతరం ఈ dvలోను సాధ్యమయ్యే కంపన రీతుల సంఖ్య f గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి, ఈక్వేషన్ 3 నుంచి nx, my, nzలకు కేవలం ధనాత్మక విలువలు మాత్రం, అంటే పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల గోళ వ్యాసార్థం r is equals to 2lv by c. ఈ వ్యాసార్థం కలిగిన గోళం లోపల మనం కేవలం 1/8 భాగాన్ని మాత్రమే, 1/8 పార్ట్ మాత్రమే మనం గ్రహించాల్సి ఉంటుంది, గ్రహించాలి. సో ఈ విధంగా గోళంలో 1/8వ వంతు, ఈ 1/8వ వంతు ఉండే విభాగంలో ఎన్ని ఏకాంక గణములు, అంటే యూనిట్ క్యూబ్స్, ఏకాంక గణములు అంటే యూనిట్ క్యూబ్స్ అన్నమాట, ఎన్ని యూనిట్ క్యూబ్స్ ఉన్నాయో, ఎన్ని యూనిట్ క్యూబ్స్ లభిస్తాయో లెక్కిస్తే అదే అనుమతింపబడిన పౌనఃపున్యాల సంఖ్యను ఇస్తుంది. వాటి కనుక మనం లెక్కించగలిగితే అదే
ఎన్ని పౌనఃపున్యాల అంటే ఎన్ని అనుదింపటి పౌనఃపున్యాల సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యను అదే ఇచ్చేస్తున్నాను. సో ఈ సంఖ్య f dash is equals to ఈక్వేషన్. ఈ సంఖ్య f dash is equals to ఎన్ని వంతులు అని చెప్పుకున్నాం, 1/8 అని చెప్పుకున్నాం. 1/8 into 4/3 pi r cube. 1/8 into 4/3 pi r cube. So that is equals to the other notation of this equation is 1/8 into 4/3. 1/8 into 4/3 into 2lb by c whole cube. 2lb by c into whole cube. Okay, 4/5. సో ఎందుకు ఇది రాసామంటే మనకు ఆల్రెడీ ఆర్ అంటే ఏంటో తెలుసు, ఆర్ వచ్చింది ఇందాక. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2lb by c అని ఆ దాన్ని ఇది తెచ్చి ఆర్ ప్లేస్ లో ప్రతిక్షేపించాం. దీని అందరినీ బయటకు తెచ్చు, ఈ ఆర్ ప్లేస్ లో 2lb by c అని తెచ్చాం. ఆర్ క్యూబ్ కాబట్టి r పవర్ 3 కాబట్టి 3/3. సో దీని నుంచి సో 4/3 ఈ ఈక్వేషన్ నుంచి 4/3 into v cube by c cube. v cube by c cube into l cube. v cube by c cube into l cube. సో ఎలా వచ్చింది అని అంటే, సో ఇది 2 times cancel. ఈ 8 to 4 లో 2 times cancel. So here 2 into 2 4, 1 into 4 4, 4/3 into v cube into l cube by c cube అలా వచ్చింది. సో దీనికి ఒక ఈక్వేషన్ ఇవ్వండి, 4 5 4 ఈక్వేషన్ 4 అనుకుందాం. సో అయితే ఇక్కడ మనకు ముందు వచ్చింది చూడండి ఈక్వేషన్, సో దాని నుంచి ప్రతి పౌనఃపున్యానికి 2 అనువదింపబడిన కంపన రీతులు లభిస్తాయి. కాబట్టి సో ఈ f అనువదింపబడిన పౌనఃపున్యాలు అంటే కంపన రీతుల సంఖ్య f dash is equals to 2f. f dash is equals to 2f double dash. So f dash is equals to 2f double dash కదా, అవునా? సో ఇక్కడ f double dash అంటే మనకు ఆల్రెడీ ఇది ఏంటో తెలిసి వచ్చింది, f dash అంటే ఏంటో వచ్చింది ఇది. సో f dash is equals to 2 తగిలిస్తాం అంతే, 2 into 4/3 into v cube by c cube into l cube. This is equation 5. This is equation 5. సో ఇక దీని నుంచి ఈ v మరియు v plus d అందరూ మధ్య ఉండే కంపన రీతుల సంఖ్య df dash. df dash is equals to differentiate చేస్తే df dash is equals to 2 into 4/3 into v cube by c cube into l cube. cube by c cube into l cube. ఓకే, సరే 4/3. సో ఇక్కడ దీని మరియు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏదో పోతుంది కదా, 4/3 into వస్తుందంటే l square by c cube, l square by c cube into 3b square into 3b square into db, 3b square into d.
ఓకే. సో దీని నుంచి 2 into 4 8 8 pi 8 pi b square by 8 pi b square by c cube into l cube into dv. 3 cancel. 3 cancel. 8 pi b square 2 into 4 8 8 pi b square by c cube into l cube into d l cube into d. ఓకే. సో ఇక్కడ ప్రమాణ కనపరిమాణంలోను ఈ v మరియు v ప్లస్ d అంతరం మధ్య ఉండే కంపన రీతుల సంఖ్య df ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని కూడా df ఈజ్ ఈక్వల్స్ టు 8 pi v square by c cube into l cube 8 pi v square by c cube into l cube dv l cube మరి dv ఉంది l cube dv into l cube. ఓకే. సో దీని నుంచి l cube క్యాన్సిల్ అయిపోతుంది. l cube క్యాన్సిల్ అయిపోతే df is equals to 8 pi v square by c cube into dv. So here this is equation 6. This is equation 6. Okay. కానీ ఇక్కడ c is equals to v lambda and c is equals to v lambda and v is equals to c by lambda. అవునా? కాబట్టి సో దీని నుంచి c is equals to v lambda. v is equals to c by lambda. దీని నుంచి మనకి ఏమొచ్చింది ముందు ఈక్వేషన్ dv is equals to c into dv is equals to c into minus 1 by lambda d lambda minus 1 by lambda square into d lambda. Okay. So here that is equals to dv is equals to minus c by lambda square minus c by lambda square into d lambda and v square is equals to c square by lambda square. So దీని వర్గీకరణను ప్రతిక్షేపించడం df is equals to 8 pi v square by c cube 8 pi v square by c cube into dv. ఓకే. సో దాని నుంచి 8 pi by c cube 8 pi by c cube into c square by lambda square. e square అంటే c square by lambda square కదా. 8 pi by c cube into e square plus c square by lambda square into d into d. dv అంటే ఏంటో వచ్చింది మనకి. ఎందుకు డైరెక్ట్గా పెట్టేద్దాం ఇంటూ మైనస్ c by lambda square d lambda dv అంటే. సో దీని నుంచి ఈక్వేషన్ 8 pi అంటే మళ్ళీ నెగటివ్ సింబల్ ఉంది కదా minus 8 pi by c cube minus 8 pi by అంటే మొత్తం క్యాన్సిల్ చేసి డైరెక్ట్ చేసేద్దాం minus 8 pi by lambda power 4 into d lambda lambda square into lambda square lambda power 4 అవునా c square into c cube. సో ఇక్కడ c cube ఈ c cube క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో
సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, సి క్యాన్సిల్ అయిపోతుంది. 8π బై మైనస్ 8 నెగిటివ్ సింబల్ కాబట్టి మైనస్ 8π బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ లాంబ్డా స్క్వేర్ లాంబ్డా పవర్ 4 ఇంటూ డి లాంబ్డా అయితే సో ఇక్కడ డిఎఫ్ కానీ డివి కానీ ధనాత్మకంగానే లభిస్తాయి కాబట్టి ఈ పై ఈక్వేషన్లో ఈ నెగిటివ్ సింబల్ని రుణ సంఖ్యను విస్తరించి సో దాన్ని ఒక విధంగా రాయవచ్చు. ఏంటంటే లాంబ్డా మరియు లాంబ్డా ప్లస్ డి లాంబ్డా, లాంబ్డా మరియు లాంబ్డా ప్లస్ డి లాంబ్డా సో దీని నుంచి psi lambda into d lambda is equals to 8π kt by lambda power 4 into d lambda. So here d lambda cancel. So దీని నుంచి వరకు ఏమవుతుంది, psi lambda is equals to 8π kt by lambda power 4. సో దీని యొక్క మీటర్స్ జౌల్ పర్ joule per meter power 4, joule per meter power 4. ఓకే, సో దీనికి ఒక ఈక్వేషన్ ఉంది, ఈక్వేషన్ 8. సో ఇప్పుడు చివరిగా psi lambda is equals to 4/c into c lambda. ఓకే, సో దీని నుంచి psi lambda అంటే 8π kt by lambda power 4 is equals to 4/c into c lambda. సో ఈ c lambda ని ఇచ్చేసి దీని ఇటువైపు తీసుకుని వచ్చేస్తే రెసిప్రోకల్ అయిపోతుంది, కింద పైకి కిందకి వెళ్ళిపోతుంది. 8π kt by lambda power 4 into c/4 that is equals to c lambda. So here the 4 2 times cancel. So 2π ktc by lambda power 4 is equals to c lambda is equals to 9. This is equation 9. సో ఇక్కడ ఈ లాంబ్డా అనేది ఏకవర్ణ ఉద్గార సామర్థ్యం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ 8 ఆర్ ఈక్వేషన్ 8 లేదా ఈక్వేషన్ 9 సమీకరణాలనే రేలీ జీన్స్ ఫార్ములా అంటారు, రేలీ జీన్స్ సూత్రం అంటారు. ఓకే, సో ఈ ఈక్వేషన్ కానీ రేలీ జీన్స్ సూత్రం అంటారు. సో ఇక్కడ ఈ సూత్రం అనేది, ఈ రేలీ జీన్స్ సూత్రం అధిక తరంగ దైర్ఘ్యం వద్ద మాత్రమే, ఈ రేలీ జీన్స్ ఫార్ములా అధిక తరంగ దైర్ఘ్యం వద్ద వికిరణ శక్తి తీవ్రతను సరిగ్గా తెలియజేస్తూ ప్రయోగ ఫలితాలతో ఏకీభవిస్తుంది. కానీ అల్ప తరంగ దైర్ఘ్యం వద్ద మాత్రం ఈ రేలీ జీన్స్ సూత్రం నిష్ప్రయోజనం, విఫలం అవుతుంది. సో ఇక్కడ అల్ప తరంగ దైర్ఘ్యం వద్ద సూత్రం ద్వారా వచ్చే వక్రం అనంతానికి చేరువుగా పోతూ అతి నీలలోహిత విపత్తుకి ఇది దారి తీయటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ రేలీ జీన్స్ ఫార్ములా అనేది ముఖ్యంగా అధిక తరంగ దైర్ఘ్యంలో వద్ద మాత్రమే వికిరణ తీవ్రతను సో తెలుసుకోవడానికి సరిగ్గా పనిచేస్తుంది, సరిగ్గా తెలియజేస్తుంది. అల్ప తరంగ దైర్ఘ్యంలో వద్ద మాత్రం ఇది వీలు కాదు. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ రేలీ జీన్స్ ఫార్ములా. ఓకే, ఐ హోప్ all of you understand. Thank you.